श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 24వ శ్లోకం చూస్తున్నాం, చదువుదాం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. అయితే కాంటెక్స్ట్, అందరు దేవతలను, ఏ దేవతను పూజించినా కూడా ఆ పూజ పరమాత్మకే చెందుతున్నది. మిగిలిన అందరు దేవతలు కూడా అదే పరమాత్మ యొక్క ప్రతిబింబము. సో అందుకని ఏ దేవతని పూజించినా కూడా, మనము శివుణ్ణి పూజించామనుకున్నా, విష్ణువుని పూజించామనుకున్నా, దేవిని పూజించామనుకున్నామా, ఏ దేవతని పూజించినా కూడా ఆ పూజ పరమాత్మకే చెందుతున్నది అని చెప్పి వేరువేరు దేవతల్ని విడివిడిగా ఈ దేవత వేరు, ఆ దేవత వేరు అని శ్రద్ధగా పూజించేవారు. ఆ పూజలన్నీ కూడా నన్నే చేస్తున్నారు, నాకే చేస్తున్నారు పూజ. కానీ యజంతి అవిధి పూర్వకం ఏపి అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్విత. ఎవరైతే వేరు వేరే దేవతల్ని వాళ్ళందరూ వేరు అనుకుని శ్రద్ధతో వారిని పూజిస్తున్నారో వాళ్ళు తేపి మామేవ కౌంతేయ యజంతి. కౌంతేయ, వాళ్ళందరూ నన్నే పూజిస్తున్నారు. కానీ చిన్న తేడా ఉంది. అవిధి పూర్వకం అంటే అజ్ఞానపూర్వకముగా పూజిస్తున్నారు, తెలియకుండా నన్నే పూజిస్తున్నారు. అలా కాకుండా అన్ని దేవతలు ఒకళ్ళే అనుకునే వాళ్ళు తెలిసి పూజిస్తున్నారు, నన్నే పూజిస్తున్నారని ఆ దేవతలే. అది 22-23 శ్లోకాల్లో ఆ కాంటెక్స్ట్, ఆ ప్రకరణం అది నడుస్తున్నది. అనన్యాశ్చింతయంతో మామని మొదలుపెట్టి ఏ జనా పర్యుపాస్తే తేషామి నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అంతటా కూడా ఒకే పరమాత్మ ఉన్నదని గ్రహించి ఇంకా వేరే చింతనేమీ లేకుండా ఉపాసన చేస్తారో నన్ను, వారి యొక్క యోగక్షేమంలో నేనే వహిస్తున్నాను. పాయింట్ అయింది. పూజలు చేసినప్పుడు సాధారణంగా అందులోనూ 2 రకాలు. ఒకటి, ఈ పూజ వల్ల నాకు ఈ కోరిక ఏదో సిద్ధించాలి అనుకుని చేసేవాళ్ళు, అంటే యోగక్షేమంలోనూ వారే మేము కోరుకోవడం వల్లనే పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు అనుకుని చేసేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా అనన్యాశ్చింత, ఇంకా వేరే ఆలోచన ఏం లేకుండా పరమాత్మయే ఉపాసనగా ఉండి, అందులో ఈ కర్మ వలనో ఉపాసన వలనో నాకు ఈ ఫలానా కోరిక సిద్ధించాలి అనేటటువంటి సంకల్పం ఏమీ లేకుండా చేసే వాళ్ళ యొక్క యోగక్షేమములను నేనే చూసుకుంటున్నాను. ఎవరైతే నిత్యము అలా ఉంటారో వారి యోగక్షేమములను నేనే చూసుకుంటున్నాను అని చెప్పి అన్ని దేవతల్ని విడివిడిగా పూజించే వాళ్ళు కూడా వారికి కావాల్సిన ఫలములు వాళ్ళు పొందుతున్నారు. కాకపోతే తేడా ఏంటంటే వాళ్ళు అజ్ఞానపూర్వకముగా నన్ను పూజిస్తున్నారు అని చెప్పి. అయితే వాళ్ళు అజ్ఞానపూర్వకంగా ఎందుకు చేస్తున్నారు, ఏ కారణం వల్ల చేస్తున్నారు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అజ్ఞానపూర్వకంగానే ఎందుకు అంటున్నారు? కస్మాత్తే అవిధి పూర్వకం యజంతే, అది ప్రశ్న 23వ శ్లోకం నుంచి. అయితే మరి అన్యదేవతా భక్తాః, వేరువేరు దేవతలను వేరువేరుగా గ్రహించి వేరువేరుగా అనుకుని పూజ చేసేవారిని, ఉపాసన చేసే వాళ్ళని మీరు అజ్ఞానపూర్వకంగా చేస్తున్నారని ఎందుకంటున్నారు అంటే దానికి సమాధానంగా ఈ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభుః ఏవచ. అన్ని యజ్ఞముల యొక్క భోక్తని నేను, అన్ని యజ్ఞముల యొక్క హవిస్సు తీసుకునేవాడిని నేను అని అర్థం. భోక్త. మనం ఏదైనా సూర్యాయ ఇదం నమ
ఇదం నమమ అని హవిస్సు వేస్తే అది ఆ పరమాత్మకే చెందుతున్నది. ఏ ఏ దేవత పేరుతో ఆ యజ్ఞము చేసినా కూడా ఆ హవిస్సు నాకే చెందుతున్నది. ఎందుకంటే అన్ని యజ్ఞముల యొక్క భోక్తను నేను. అన్ని యజ్ఞములు యొక్క హవిస్సు ఫైనల్ గా చేరుకునేది నాకే. పైగా అన్నిటికీ ఈశ్వరుడిని కూడా నేనే. భోక్తాచ ప్రభు ఏవచ. అయితే అనన్య అంటే కాదు, ఆ అన్య దేవతా భక్తాహ, వేరు వేరు దేవతలను వేరువేరుగా భక్తి చేయువారు నతు మాం తు నా మాం అభిజానంతి తత్వేన, నన్ను తత్వము చేత తెలుసుకోరు. ఎందుకంటే అన్ని దేవతల యొక్క తత్వము నేనే. అతః చ్యవంతి, అందుకని వారు ఆ యజ్ఞం యొక్క ఫలము నుండి కిందకి జారిపోతారు. సో యజ్ఞం యొక్క ఫలము, ఆ యజ్ఞముల యొక్క ఫలములు ఆ ఎక్కువగా ఉండవు, ఏదో కొద్దిపాటి ఫలము ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక హైరార్కీ ఉందనుకున్నాం అనుకోండి, రాజుగారిని కలవాలంటే ద్వారభటుల నుంచి హైరార్కీ ఉంటుంది. ద్వారభటులు, మంత్రులు, రాజుగారు. ఇప్పుడు ద్వారభటుడిని ఆ బయట గేట్ దగ్గర ఉన్నవాడిని అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే ఫలం ఉండదా అంటే ఉంటుంది. అతని లెవెల్లో చిన్న ఆ గేట్ దగ్గర అందరూ లైన్ కట్టినప్పుడు మన్నేమో ముందు పంపిస్తాడేమో లోపలికి, అంతవరకే ఉంటుంది ఫలం. ఆ మంత్రులతో స్నేహం చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలం ఉంటుంది. అసలైన ఫలము రాజుగారు అనుగ్రహించినప్పుడే ఉంటుంది ఎక్కువ ఫలం. ఆ విధంగా ఆ పరమాత్మ, ఈ దేవతలు పరమాత్మ అని ఒక గ్రెడేషన్ పెట్టుకున్నాం అనుకో. ఆ గ్రెడేషన్ పెట్టుకుంటే గ్రెడేషన్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్ అలా అందరూ వేరు వేరని, ఒక ఫలానా రూపములో పరమాత్మ ఉన్నాడని అలాగా ఈశ్వరుని యొక్క అన్వేషణ ఆ విధంగా చేయొచ్చు. లేదా ఈశ్వరుని యొక్క అన్వేషణ గుణములలో చేయొచ్చు. లేదా ఈశ్వరుని యొక్క అన్వేషణ నిర్గుణమైనటువంటి అహం హృదయంలో ఉన్నాడని చేయొచ్చు. ఆ విధంగా గ్రెడేషన్ అనుకున్నాం అనుకోండి. పరమాత్మ ఎడల చేసే యజ్ఞములకు 3 లెవెల్స్. ఒకటి, బయట ఉండే జగత్తులో ఒక ఫలానా చోట, ఫలానా గుడిలో, ఫలానా విగ్రహంలో, ఫలానా ఊర్లో ఉన్నాడు పరమాత్మ అనుకుంటే అది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్. భక్తిలో స్టార్టింగ్ ఎల్కేజీ స్టేజ్. ఇంకొంచెం మిడిల్ స్కూల్కి వస్తే పరమాత్మ యొక్క ఆకారం ఏమీ లేదు, కానీ ఫలానా గుణములలో పరమాత్మ యొక్క విభూతి కనిపిస్తున్నది, సగుణము అయినటువంటి భక్తి. అది ఇంటర్మీడియట్ స్టేజ్. ఫైనల్ స్టేజ్, పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు. ఆ పరమాత్మకి గుణములు నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వము నా హృదయంలోనే, నాలోనే ఉన్నది. అది అడ్వాన్స్డ్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ ఏంటంటే అది దాని గుర్తింపు, నాకు పరమాత్మకి అభేదము. అది భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి కదా. ఆ ప్రోగ్రెషన్ లో మొదటి స్టేజ్ లో ఫలం ఉండదా అంటే ఉంటుంది. మొదటి స్టేజ్ లో కూడా ఫలం ఉంటుంది, ఫైనల్ స్టేజ్ లో ఉండే ఫలము మోక్షము. సో ఫలము కూడా అలా గ్రెడేషన్ లో ఉంటుంది. సో సరైన ఫలము నుంచి కిందకి జారిపోతారు. అసలు భక్తికి అసలైన ఫలము మోక్షము. కానీ ఆ భక్తి అన్యదేవతా భక్తి అయిందనుకోండి, అది అజ్ఞానపూర్వకమైనటువంటి భక్తి. అది కూడా భక్తియే, కానీ అది అజ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తి. సో దాని వలన చ్యవంతి, వారు కిందకి జారిపోతున్నారు. ఆ యజ్ఞం యొక్క ఫలము నుండి కిందకి జారిపోతున్నారు అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఫలములను పొందుతున్నారు అని ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే చాలా డైరెక్ట్ గా ఏ దేవతని పూజించినా కూడా ఆ పూజలన్నీ కూడా ఒకే పరమాత్మని చేరుకుంటున్నాయి అని చెప్పడం. ఇంకా అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా డైరెక్ట్ గా ఉంది ఇన్స్ట్రక్షన్. చదువుదాం, శ్లోకం యొక్క భాష్యం చదువుదాము. అహం హి సర్వయజ్ఞానాం శ్రౌతానాం స్మార్తానాం చ సర్వేషాం యజ్ఞానాం. సో అహం, నేను, హీ బికాజ్ అంటే ముందు శ్లోకం నుంచి కంటిన్యూషన్ కదా. హీ అంటే ఎందువలన అన్నదానికి సమాధానం. ఎందువలనంటే అనడానికి హీ అని సంస్కృతంలో వాడతారు. సో హీ ముందు పెట్టుకోవాలి. హీ ఎందువలనంటే
దేనికి సమాధానము? అవిధిపూర్వకం అని ఎందుకంటున్నారు? దానికి సమాధానం ఎందువలనంటే, నేను సర్వయజ్ఞానం, అన్ని యజ్ఞముల యొక్క, అంటే ఎటువంటి యజ్ఞములు? శ్రౌత యజ్ఞలు, స్మార్త యజ్ఞం. అంటే శ్రౌతం అంటే వేదములో చెప్పినటువంటి కర్మలు, స్మార్తము అంటే తర్వాత కాలంలో పురాణాల్లో వచ్చినటువంటి కర్మలు. అన్నిటికీ కూడా శ్రౌతానాం చ స్మార్తానాం చ సర్వేషాం యజ్ఞానాం, సర్వయజ్ఞానాం అంటే అది అర్థం. దీనికి దేవతాత్వేన భోక్త, ఆయా యజ్ఞములలో భోక్త ఆయా దేవత. ఇప్పుడు ఇంద్రుని కొరకు మనము హోమము చేస్తుంటే అందులో దేవత భోక్త ఇంద్రుడు. ఆ విధంగా అన్ని యజ్ఞములకు దేవతాత్వేన భోక్త నేనే. అందరికీ కూడా అన్ని యజ్ఞముల యొక్క భోక్తను నేనే. ప్రభు ఏవచ, అన్నిటికీ ప్రభువును కూడా నేనే. మత్ స్వామికో హి యజ్ఞ, ఎందుకంటే యజ్ఞములన్నిటికీ కూడా నేనే స్వామిని. ఆల్రెడీ ముందు చాప్టర్లో చూసాం మనం, 8వ చాప్టర్లో. అధియజ్ఞోహమేవాత్ర, అధియజ్ఞము అన్ని యజ్ఞముల యొక్క స్వరూపం నేనే అని ఆల్రెడీ చూసాం. అన్ని కర్మల యొక్క గోల్ నేనే. అధియజ్ఞోహమేవాత్ర, అహం అధియజ్ఞ ఏవ, అహమేవ అధియజ్ఞ అని ఆల్రెడీ 8వ చాప్టర్ మొదట్లో, 8వ అధ్యాయం మొదట్లోనే చూసాం. ఇతి ఉక్తం అని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. తథా నతు మాం అభిజానంతి, దేర్ ఫోర్ అన్యదేవతా భక్తా, అంటే వేరు వేరు దేవతలు వేరు అని భక్తి చేసేవాళ్ళు నన్ను తెలుసుకొనుటలేదు. మాం నా అభిజానంతి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొనట్లేదు. ఏంటది? స్టార్టింగ్ లెవెల్ యొక్క భక్తి యొక్క స్టార్టింగ్ లెవెల్ అందులోనే ఉండిపోయారు. రకరకాల దేవతలు, రకరకాల ఆకారాలు, గుణములు, ఆయా దేవతల యొక్క ఆకారము, గుణము, ఆ దేవత వలన ఫలానా అనుగ్రహము అనేటటువంటి స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో అందులోనే ఉండిపోయారు. అది కూడా అవసరమే, ఎందుకంటే అసలు భక్తి యొక్క అనుభూతియే లేని వాళ్ళకి ఆ భక్తిని అలవాటు చేయడానికి ఫస్ట్ స్టెప్ అవసరం. ఓకే, భక్తి చేస్తే, ఈ దేవతని భక్తి చేస్తే ఇటువంటి అనుగ్రహం వస్తుంది అని, సరస్వతీదేవికి ఉపాసన చేస్తే బాగా మార్కులు వస్తాయి, బాగా చదువు అబ్బుతుంది అని అలాగ మొదలవుతుంది. అలా మొదలెట్టడంలో తప్పేం లేదు, కానీ అక్కడే ఉండిపోకూడదు, ప్రోగ్రెస్ అవ్వాలి. ప్రోగ్రెస్ అవ్వకపోతే నన్ను తెలుసుకొనుటలేదు. మాం నా అభిజానంతి. ఎందుకు? తత్వేన యథావత్, తత్వము చేత నన్ను తెలుసుకొనట్లేదు. నన్ను ఎంతసేపటికి వేరువేరు దేవతల్ని వేరువేరుగా గుర్తిస్తున్నారే గాని ఆ దేవతలన్నిటికీ తత్వమును నేనే అని గుర్తించుటలేదు. అతశ్చ, అందువలన అవిధిపూర్వకం ఇష్ట్వా యోగ ఫలాత్ చ్యవంతి ప్రచ్యవంతే తే ఇది, అందుకని అవిధిపూర్వకం, అజ్ఞానపూర్వకంగా వాళ్ళు ఉపాసన భక్తి చేసి, ఇష్ట్వా యోగ ఫలాత్ అంటే యోగం యొక్క ఫలం నుండి, చ్యవంతి అంటే అసలైన ఉత్కృష్టమైనటువంటి భక్తి యొక్క ఫలము నుండి జారిపోతున్నారు. అంతకన్నా తక్కువ లెవెల్లో ఉన్నటువంటి ఫలమును పొందుతున్నారు. అందుకని అన్ని దేవతలు కూడా ఏ దేవతని ఉపాసన చేసినా ఒకే పరమాత్మకి చెందుతున్నది అని గ్రహించవలెను. ఏ విధంగా అయితే అన్ని నదుల యొక్క నీరు కూడా సముద్రాన్ని చేరుకుంటుందో, యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి. ఏ విధంగా అయితే అన్ని నదుల్లో నీళ్లు ఒకే సముద్రాన్ని చేరుకుంటాయో, అదే విధముగా అన్ని దేవతలకు చేసిన నమస్కారము ఆ కేశవునికే చెందుతుంది, ఆ పరమాత్మకే చెందుతాయి అని గ్రహించవలను. ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. చదువుదాం శ్లోకము. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. అవతారిక. ఏపి అన్యదేవతా భక్తిమత్వేన అవిధిపూర్వకం యజంతే. ఎవరైతే అజ్ఞానపూర్వకంగా అన్యదేవతా భక్తిమత్వేన వేరు వేరు దేవతలను విడివిడిగా గ్రహించి యజంతే ఉపాసన చేస్తారో తేషామపి వారికి కూడా యోగ ఫలం అవశ్యం భావి. వారికి కూడా యోగ ఫలం దొరుకును, అంటే యాగఫలం అవశ్యం భావి. ఆ యజ్ఞం యొక్క లేదా ఆ ఉపాసన యొక్క ఫలము తప్పక లభించును. ఏ విధంగా, ఎందులకు, ఏ విధంగా లభిస్తుంది అంటే భక్తి యొక్క లెవెల్ని బట్టి అది బిగినర్ లెవెల్ యొక్క భక్తియా, ఇంటర్మీడియట్ లెవెల్ యొక్క భక్తియా, అడ్వాన్స్డ్ లెవెల్ భక్తియా అన్నది ఆ భక్తి యొక్క లెవెల్ని బట్టి వారికి అటువంటి ఫలములు లభించుతున్నాయి అని చెప్పుట ఇక్కడ శ్లోకంలో తాత్పర్యం. సో కథం, ఏ విధముగా, అన్యదేవతా భక్తిమత్వేన అవిధిపూర్వకం ఏపి యజంతే తేషామపి యాగఫలం అవశ్యం భావి. ఎవరెవరు ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా వారికి ఫలములు లభిస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినః అపి మాం. అయితే ఫస్ట్ బిగినర్ లెవెల్ దేవవ్రతాః, వేరు దేవతల ఎడల వ్రతములు కలిగిన వారు. దేవవ్రత అంటే దేవతల యందు వ్రతము ఆర్ నియమము లేక ఉపాసన లేక భక్తి కలిగిన వారు. సో దేవవ్రతాః అంటే అనేక దేవతల ఎడల, ఆయా దేవతల ఎడల ఆ ఉపాసన లేదా భక్తి కలిగిన వారు దేవాన్ యాంతి, వాళ్ళు ఆయా దేవతలను పొందుతున్నారు, అంటే ఆయా గుణములను పొందుతున్నారు. సరస్వతి దేవి ఎడల ఉపాసన భక్తి ఉన్నవాళ్ళు విద్యను పొందుతున్నారు. ఆ విధంగా ఏ దేవతల ఎడల భక్తి లేక ఉపాసన ఉంటుందో ఆయా దేవతల యొక్క గుణములను పొందుతున్నారు. ఫలముగా ఆ పూజలు లేక ఉపాసన యొక్క ఫలము ఆ దేవతగా రేదర్ ఆ దేవత రిప్రజెంట్ చేస్తున్నటువంటి గుణములను వారు పొందుతున్నారు. అది ఫస్ట్ లెవెల్. పితృన్ యాంతి పితృవ్రతాః అంటే మనకు వైదిక సంప్రదాయంలో అన్ని రిలీజియన్స్లను కూడా యాన్సెస్టర్ని పూజించుట అనేది ఒక ట్రెడిషన్ ఉన్నది. అన్ని మతాల్లోనూ ఉంటుంది ఇది. కాకపోతే వైదికంలో ఇంకొంచెం ఎక్కువ ప్రామినెంట్. సో వేదాల్లో పితృదేవతలను పూజించుట అనేది ఒక ప్రామినెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ వైదికమైనటువంటి సంప్రదాయంలో పితృదేవతలను పూజించుట అనేది ఒకటి చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అది. సో పితృవ్రత పితృన్ యాంతి. సో పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలను చేరుకుంటారు, ఆయా పితృదేవతలనే చేరుకుంటున్నారు. భూతాన్ని యాంతి భూతేజ్యాః. సో వేరు భూతాలను, వేరు శక్తులను వాటిని పూజించేవారు, వేరు లోకములను పూజించువారు ఆయా లోకములను పొందుతున్నారు. భూతాని యాంతి భూతేజ్యాః. అలాగే మధ్యాజినః, నన్ను కోరుకునేవాడు, ఆ పరమాత్మను చేరుకోవాలి అని కోరుకునేవాడు. కొంతమంది ఉంటారు, ఎవరో కానీ ఉండరు. ఆ విధంగా ఈ పూజలు ఈ ఉపాసన వల్ల నేను ఆ పరమాత్మ స్వరూపమును తెలుసుకోవాలి అనే కోరిక కలిగిన వాళ్ళు, అలా కోరుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మధ్యాజిన్ వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు సాధారణంగా. బట్ మధ్యాజినులు ఎవరైతే ఉన్నారో జ్ఞానులు, నేను జ్ఞానిని అవ్వాలి, నా ఆత్మస్వరూపమును నేను తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతో, ఒక సంకల్పంతో ఎవరైతే ఉపాసన చేస్తారో మధ్యాజినః అపి మాం యాంతి, వారు నన్నే పొందుతున్నారు. సో భక్తి యొక్క
గ్రెడేషన్ ని బట్టి ఆ భక్తి యొక్క కేటగిరీ, ఏ కేటగిరీకి చెందిన భక్తియో దాన్ని బట్టి ఆయా ఫలములను పొందుతుంది. అన్ని ఫలములు మంచివే, అన్నిటికీ రిలవెన్స్ ఉండనే ఉంటుంది జీవితంలో. కాకపోతే మనకేమిటి కావాలి అన్నది ఆలోచించుకో. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఫలము కావాలనా? ఇప్పుడు మానవుడై పుట్టి భక్తి ఉపాసన చేస్తుంటే ఆ భక్తికి అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఫలము మోక్షము. ఈ శాస్త్రం చదువుకుని ఈ విషయాలు అర్థం చేసుకుని మన భక్తితో శ్రద్ధతో శాస్త్రం చెప్పిన విషయాలను శ్రవణము చేసి మననము చేసి చింతన చేస్తే ఫైనల్లీ పొందవలసినటువంటి ఫలం ఏమిటి? సైకలాజికల్ ఫ్రీడమ్, మోక్షం. జీవితంలో ఒత్తిడి లేకుండా సైకలాజికల్లీ ఫ్రీ ఉండాలి. అది కదా మోక్షము, అది ఫైనల్ గోల్. అలా ఉంటే ఇంకా తర్వాత జన్మ అంటూ ఉండకూడదు, ఇక్కడతో అయిపోవాలి. అది అల్టిమేట్ గోల్. మానవుడై పుట్టిన తర్వాత సాధించగలిగినది ఏమైనా ఉంటే అత్యున్నతమైనది ఏమిటి సాధించగలంది అంటే ఇది. అయితే ఈ భక్తి ఉపాసన చేస్తూ మనకి సంకల్పంలో అది ఉన్నదా? నేను ఈ స్వరూపము నా స్వరూపమును తెలుసుకుని, పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకుని శాస్త్రము చెప్పినట్టుగా నేను నాది అనేటటువంటిది అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఐడియానే, కానీ నేను నాది అనేది ఏమీ లేదు, ఉన్నది అంతయు ఒక్కటే అని అన్న గ్రహింపు, అన్న గుర్తింపు వైపు మనము ప్రయాణం చేస్తామా? లేదా సంసారమైనటువంటి విషయాలలో లౌకికమైన లేదా అలౌకికమైనటువంటి సంసారిక విషయాలు అంటే కోరికల్ని ఆ కోరికలను సిద్ధించుకుంట అనేటటువంటి ఆ కోరికలను సిద్ధించుకునే కర్మలు చేసి ఆ ఫలములను అనుభవించట. అవి లౌకికమైనవి కావచ్చు, అలౌకికమైనవి కావచ్చు, తప్పులేదు. మనకి ఏది కావాలంటే, ఏది మన దృష్టిలో సంకల్పంలో ఏది ఉంటే ఆ భక్తి ఉపాసన యొక్క ఫలము ఆ విధంగా ఉంటుంది. అయితే మానవుడై పుట్టి అత్యున్నతమైనది సాధిస్తామా, లేక ఏదో కొంచెం తక్కువ లెవెల్తో సెటిల్ అయిపోతామా అన్నది ప్రశ్న. తక్కువ లెవెల్తో సెటిల్ అయిపోవాలి అనుకుంటే తక్కువ లెవెల్తో సెటిల్ అయిపోవచ్చు, తప్పులేదు. లేదు, ఈ అవకాశం వచ్చినందుకు అత్యున్నతమైనదే సాధిస్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ మానవ జన్మ అవుతుందో, మళ్ళీ ఎప్పుడు మానవ జన్మ వస్తుందో మనకేం తెలుసు. ఈ జన్మ అయిపోయిన వెంటనే నెక్స్ట్ జన్మ మానవ జన్మే అవుతుందంటారా ఏమో. ఇవన్నీ చదువుతుంటే నెక్స్ట్ జన్మ మానవ జన్మ అవుతుందా ఏమో, నాకు డౌటే అనిపిస్తుంది. సో ఇప్పుడు మరి నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడో వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్, ఈ బాధ అంతా మళ్ళీ పడాలి అప్పుడు ఎలాగా. సో అలా వదిలేస్తామా? నెక్స్ట్ ఎప్పుడో మానవుడై పుట్టినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అని అప్పటికి వదిలేస్తామా? మానవులై పుట్టినందుకు ఇప్పుడే సాధిస్తామా? అది ప్రశ్న. సో దాన్ని బట్టి మనము చేసే ఉపాసన భక్తి, దాన్ని బట్టి అటువంటి ఫలములు ఆ పరమాత్మ అనుగ్రహించుట అనేది జరుగుతుంది. అది చెప్పుటలో తాత్పర్యం. అది భాష్యం చదువుదాము. యాంతి గచ్చంతి, యాంతి అంటే పొందుతారు. దేవవ్రతాః, దేవేషు వ్రతం నియమః, భక్తిశ్చ ఏషాంతే దేవవ్రతాః. దేవవ్రత శబ్దానికి చక్కని విగ్రహవాక్యం, సమాసం. దేవేషు వ్రతం, దేవతల యందు వ్రతము. సో అనేక దేవతల ఎడల వ్రతము, నియమములు, భక్తి కలిగి ఉండుట, వారు దేవవ్రతులు. దేవవ్రత్ అనే పేరుంటుంది, ఫ్యామిలీ నేమ్ ఉంటుంది. సో దేవవ్రతులు అంటే అనేక దేవతల ఎడల నియమములు లేదా భక్తి కలవారు అని అర్థం. దేవాన్యాంతి, ఆ దేవతలను పొందుతారు. పితృన్ అగ్నిశ్వాత్తాదీన్ యాంతి. సో పితృదేవతలను పొందుతారు ఎవరు? పితృవ్రతాః, శ్రాద్ధాది క్రియాపరాః, పితృభక్తాః. సో శ్రాద్ధము మొదలగు క్రియలు దేనికి సంబంధించినవి? పితృదేవతలను ఆరాధించుటకు చెప్పబడినటువంటి క్రియలు. కొంతమందికి ఆ క్రియల ఎడల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సో వాటి ఎడల ఆసక్తి ఎక్కువ ఉండి పితృదేవతలను పూజించేవారు ఆ పితృదేవతలనే
పొందుతున్నారు. భూతాని వినాయక మాతృ గణ చతుర్భుజ కదా చతుర్ముఖ మిస్టేక్ ఉందా? ఓకే, చతుర్భగినులు. ఓకే, చతుర్భగిన్యాదీని యాంతి. సో అనేక దేవతల పేర్లు. వినాయకుడు, గణములకు అధిపతి, మాతృదేవత, చతుర్భగిని, ఇటువంటి గుణములు ఇటువంటి దేవతలను పూజించేవారు, అటువంటి గుణములతో కూడుకున్నటువంటి ఆ దేవతలను పూజించేవారు అటువంటి ఆ దేవతలనే పొందుతున్నారు, అటువంటి గుణములను ఆ యజ్ఞముల యొక్క ఫలముగా ఆ గుణములను పొందుతున్నారు అని అర్థం. సో భూతాన్ని యాంతి, భూతాన్ని అంటే వినాయక మాతృగణ చతుర్భగిన్యాదిని, రకరకముల గణముల యొక్క పేర్లు. ఆయా గణములను దృష్టిలో పెట్టుకుని ఉపాసన చేసేవాళ్ళు ఆయా గణములకు చెందినటువంటి ఆ గుణములను, ఆ భూతములను పొందుతున్నారు. భూతేజ్యాహ భూతానాం పూజకాహ. సో ఆ భూతముల కొరకు పూజ చేసేవాళ్ళు ఆ భూతములనే పొందుతున్నారు. యాంతి మధ్యాజినః మధ్యజనశీలాః వైష్ణవాః మామేవ. సో ఎవరైతే వైష్ణవులు ఉంటారో, వైష్ణవులు అంటే ఇక్కడ విష్ణు పదమును కోరుకునే వాళ్ళని అర్థం. తద్విష్ణో పరమం పదం, ఆ పరమ పదమునకు విష్ణువు అని పేరు. ఇక్కడ వైదికమైనటువంటి అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు తర్వాత పౌరాణికమైనటువంటి అర్థం చెప్పుకుంటే వైష్ణవులు, శైవులు అని, శాక్తేయులు అని రకరకాల సెక్ట్స్ వస్తాయి. అక్కడ రిలీజియస్ సెక్ట్స్ అవి, వాటి గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ శంకర్లు ఎప్పుడైనా విష్ణు పదం వాడారు అంటే అది వైష్ణవ పదము, విష్ణు పదం వాడారంటే అది ఈరోజు ప్రామినెంట్ గా ఉన్నటువంటి రిలీజియస్ సెక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఆయన వేదంలో చెప్పినటువంటి విష్ణు పదం గురించి మాట్లాడతారు. విష్ణు తద్విష్ణు పరమం పదం. మనం విష్ణు సహస్రనామంలో అర్థాలు ఎప్పుడైనా గమనించి ఉంటే అవి పౌరాణికమైనటువంటి అర్థాలు కాదు. విష్ణు సహస్రనామంలో విష్ణు శబ్దానికి వేదంలో చెప్పిన విష్ణు శబ్దము అని అర్థం. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని అర్థం. వేవేష్టి ఇది విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది తత్వము కాబట్టి అది విష్ణువు అయింది. విష్ణు శబ్దానికి అర్థం అది. సో ఇక్కడ వైష్ణవాహ అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వమును, ఆ తత్వము యొక్క అనుగ్రహము కావాలని లేదా ఆ తత్వమును తెలుసుకోవాలని భక్తి లేదా యజ్ఞము లేదా ఉపాసన చేయువారు వాళ్ళు వైష్ణవాహ, వాళ్ళని వైష్ణవులు అనబడతారు. లేదా మధ్యజనశీలాహ, నాకే యజ్ఞము చేస్తున్నటువంటి శీలము కలవారు, వాళ్ళకి మధ్యాజిన అని అర్థం. ఇక్కడ మనము భాష్యంలో వైష్ణవ శబ్దం చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ వైష్ణవ శబ్దము అంటే విష్ణు, అంటే వేదంలో చెప్పినట్టుగా విష్ణువు అన్న. యాక్చువల్లీ వేదంలో విష్ణువు అంటే సూర్యుడు. వేదంలో విష్ణు శబ్దమునకు సూర్యుడు అని అర్థం. ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఏంటి? ఎదురుకుండా కళ్ళు తెరిస్తే అంతటా వ్యాపించి కనిపించే తత్వము ఆ సూర్యుని యొక్క వెలుగు. ఆ సూర్యుని యొక్క కాంతి అంతటా వ్యాపించి ఉన్నది. రాత్రి వేళలో కూడా సూర్యుని కాంతి ఉంది, అక్కడ మనకి కనిపించదంతే. ఎందుకంటే భూమి యొక్క నీడ అడ్డొస్తుంది. భూమి యొక్క నీడ అడ్డొచ్చి మనకు అది కనిపించదు అంతే. అంతేనే కానీ సూర్యుని కాంతి లేదనలేం కదా రాత్రిపూట. అలాగే అంతరిక్షంలో కూడా, ఇది కూడా చెప్పుకున్నాం, అంతరిక్షంలో సూర్యుని కాంతి వెలుగు లేదంటామా? లేదు, ఉంది, మనకి కనిపించదు. ఎందుకంటే ఎక్కడైతే ప్రతిబింబించే పదార్థం ఉంటుందో అక్కడే కనిపిస్తుంది. మీడియం ఉండాలి, రిఫ్లెక్టింగ్ మీడియం ఉన్న చోటనే కనిపిస్తుంది లైట్. రిఫ్లెక్టింగ్ మీడియం లేని చోట సన్ లైట్ కనిపించదు. అంతేగాని సన్ లైట్ లేకపోవట కాదు. సో ఈ సృష్టి అంతయు కూడా వ్యాపించి ఉన్నది ఏమిటి అని చెప్పాలంటే క్లియర్ గా మనకి కనిపిస్తున్నది, ఎదురుకుండా ప్రత్యక్షంగా తెలుస్తున్నది చెప్పాలి అంటే సూర్యుని యొక్క కాంతి అని చెప్పాలి. ఆ సూర్యుని, అందుకని సూర్యునికి విష్ణువు అని పేరు. వేదమంత్రంలో విష్ణు శబ్దానికి ప్రామినెంట్ గా అర్థము, ఫస్ట్ అర్థము సూర్యుడు. సో అది ఆ విధంగా చెప్పుకోవాలి వైష్ణవులు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వమును ఉపాసన చేయువారు. గాయత్రి మంత్రంలో
చెప్పినటువంటి ఆ సూర్య భగవానుడు అక్కడ అక్కడ చెప్పినటువంటి ఓం తత్సవితు వరేణ్యం, ఆ సవితృ దేవత, ఆ సూర్యమండలంలో దేవతకి ఆ పవర్ కి సవితృ దేవత అని పేరు పెట్టుకున్నారు. లేదా విష్ణు అని పేరు, ఆ రెండు కూడా ఒకటే వేద మంత్రంలో. సో ఆ విధంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వమును ఉపాసన చేయువారు. మధ్యాచిన సమానే అపి సమానే ప్యాయసే, సమానే ప్యాయసే మామేవ న భజంతే అజ్ఞానాత్ తేన తే అల్పఫలభాజః భవంతి ఇత్యర్థః. ఓకే, సమానే అపి ఆయాసే, అక్కడ దీర్ఘం పోయింది. సమానే అపి ఆయాసే మామేవ న భజంతే అజ్ఞానాత్. సో అంతటా నేనే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా సమానే అపి ఆయాసే, అంటే ఏదైనా ఒక ఉపాసన చేయాలంటే ఆయాసంతో కూడుకున్న పని, కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయాలి. ఆయాసే మామేవ అజ్ఞానాత్ నా భజంతే, ఆయాసంతో చేస్తున్నారు కానీ అజ్ఞానం వల్ల నన్ను పూజిస్తున్నారు అని తెలియకుండా చేసేవాడు. తెలిసి చేయాలి కదా చేస్తే, కానీ తెలియకుండా నన్నే పూజిస్తున్నారు. కొంత కష్టపడి ఆయాసంతో వాళ్ళు ఉపాసన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, కానీ నాకు భక్తి చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు. తే అల్పఫలభాజః భవంతి ఇత్యర్థః. వాళ్ళు అల్పమైనటువంటి ఫలమును పొందేవారు అవుతారే కానీ అత్యుత్కృష్టమైనటువంటి ఫలమును పొందుటలేదు. పాజిబిలిటీ ఉంది, అత్యుత్తమమైన ఫలమును పొందే పాజిబిలిటీ ఉంది. ఎప్పుడు అంతయు కూడా ఒకటే పరమాత్మ, ఏ దేవతని మనము ఉపాసన చేసినా కూడా ఒకే పరమాత్మకి చెందుతున్నది అని గ్రహించి ఉపాసన చేస్తే అత్యున్నతమైనటువంటి ఫలము అయినటువంటి మోక్షము పొందే అవకాశం ఉంది. అలా కాకుండా అన్యదేవతా భక్తి, వేరు వేరు దేవతలు వేరు అనే దృష్టితో అక్కడే ఆ లెవెల్లోనే ఉండిపోయి మనము ఉపాసన చేస్తే అల్పఫలభాజః భవంతి, తక్కువ ఫలమును పొందిన వారు అవుతున్నారు అని చెప్పుటలో తాత్పర్యం అది ఆ శ్లోకానికి. చదువుదాం శ్లోకము. యాంతి దైవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అయితే పై శ్లోకం నుంచి కంటిన్యూయేషను. అయితే మద్యాజినః, అంతటా ఆ పరమాత్మయే ఉన్నాడు అని గ్రహించి యాగము చేయాలి. అలా చేసినప్పుడు ఎంత పూజ చేసామన్నది ముఖ్యము కాదు, పూజ యొక్క క్వాంటిటీ ముఖ్యము కాదు, లేదా పూజలో పెట్టిన నైవేద్యం యొక్క క్వాంటిటీ ముఖ్యము కాదు, యాటిట్యూడ్ ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ ముఖ్యము కాదు అని చెప్తున్నటువంటి శ్లోకము ఈ శ్లోకము, తర్వాత శ్లోకము కూడా. సో పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ కొన్ని చుక్కల నీరు కానీ తోయం ఉదకము కానీ, యోమే భక్త్యా ప్రయచ్చతి, ఏదైతే నాకు భక్తితో సమర్పిస్తున్నారో, తదహం భక్తి ఉపహృతం, ఆ భక్తితో ఇచ్చుకున్నటువంటి ఆ పత్రము కానీ ఫలము కానీ పుష్పము కానీ ఉదకము కానీ అశ్నామి, నేనే తీసుకొనిచున్నాను. ప్రయతాత్మనః అడ్జెక్టివ్. ప్రయత్నము అంటే ప్రయత ఆత్మనః, అంటే ప్రయత అంటే శ్రద్ధతో కూడుకున్నటువంటి వారు ఏదో ఓ పండో పత్రము పొలము ఒక ఫలము ఒక చిన్న ఉదకముతోనో నన్ను పూజిస్తుంటే ఆ పూజించినట్టు అంటే ఏ వస్తువుతో పూజ చేస్తున్నారో ఆ వస్తువుని నేనే స్వీకరిస్తున్నాను. అంటే క్వాలిటీ గెయిన్స్ ఓవర్ క్వాంటిటీతో సంబంధం లేదు. ఒక్క పుష్పము పూజ చేస్తే చాలు, ఆ పుష్పాన్ని చెట్టు నుంచి తెంచేసి కూడా పట్టరాక్కర్లేదు. ఆ పుష్పాన్ని చూసి మనసులో అనుకున్నా చాలు, ఈ పుష్పం నేను నీకు సమర్పిస్తున్నాను అని మనసులో భావన ఉంటే చాలు.
దాన్ని తీసుకొచ్చి ఎదురుగుండా విగ్రహానికి పెట్టను కూడా అక్కర్లేదు అంటున్నా. సో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. చేయొచ్చు, కానీ తెలుసుకుని చేయాలి. ఏమిటి తెలుసుకుని చేయాలి? ఆ పుష్పంలో, ఆ విగ్రహంలో, ఇక్కడ నా హృదయంలో అంతటా కూడా ఒకే పరమాత్మ ఉన్నది అని గ్రహించి తెలుసుకుని చేయాలి. అలా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద, ఆ భావన మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకే మనసులో అనిపిస్తుంది భావన మోర్ ఇంపార్టెంట్ కదా అని అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు? అంతటా కూడా అదే పరమాత్మ తత్వము ఉన్నది అని గ్రహించిన రోజుని. గ్రహించకపోతే ఆ భావన రాదు. అప్పుడు క్వాంటిటీ మీద దృష్టి పోతుంది. ఎన్ని పువ్వులతో మనం పూజించాము, ఎన్ని పత్రములతో పూజించాము అన్నటువంటి ఆ ఆ భావనలో పడిపోతుంది మనసు. అలా కాకుండా అంతటా కూడా అదే పరమాత్మ ఉన్నది అని గ్రహించి చేస్తే అప్పుడు క్వాంటిటీ కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ ఉంటుంది అని చెప్తున్నారు. పై శ్లోకానికి కంటిన్యూషన్ అవతారికి చదువుదాము. నా కేవలం మద్భక్తానాం అనావృత్తి లక్షణం అనంత ఫలం. అంటే మద్భక్తానాం, నన్ను పూజించే భక్తులకు కేవలం అనావృత్తి లక్షణం అనంత ఫలం. ఇక అనావృత్తి లక్షణం అంటే మళ్ళీ తిరిగి వచ్చుట, లేకపోవుట అనావృత్తి. ఆవృత్తి అంటే మళ్ళీ తిరిగి వచ్చుట. నా ఆవృత్తి అనావృత్తి. అనావృత్తి లేకుండా ఉండుట, అది అనంత ఫలం. అటువంటి అనంత ఫలమే కాకుండా సుఖరాధనశ్చ అహం. అంటే రెండు ఏం చెప్తున్నారంటే మనకి చిన్న మోటివేషన్ ఇస్తున్నారు. అంతటా అదే పరమాత్మ ఉంది అని గ్రహించి ఎందుకు ఉపాసన చేయాలి అంటే ఒక చిన్న మోటివేషన్ చెప్తున్నారు. ఏమిటి మోటివేషన్? ఒకటి అంతటా పరమాత్మయే ఉన్నది అని గ్రహించి ఉపాసన చేస్తే అనంతమైన ఫలము లభిస్తుంది. అనావృత్తి లక్షణం అనంత ఫలం. ఇంక మళ్ళీ తిరిగి మోక్షము పొందితే ఇంక మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదు అనేటటువంటి అనంతమైనటువంటి ఫలము లభిస్తుంది. పైగా సుఖారాధనశ్చ, ఆరాధన చేయటం చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ దేవత వేరు, ఈ దేవత వేరు. ఈ దేవతకి ఎన్ని పత్రాలు సమర్పించాలి, ఆ దేవతకి అన్ని రకాల పుష్పములు అవి సమర్పించాలి, ఇంకో దేవతకి ఇంకొన్ని రకములైనటువంటి ఫలములు సమర్పించాలి, ఇంకో దేవతకి మరొక రకమైనటువంటి ఉదకమును సమర్పించాలి అని అది వేరు వేరు దేవతలను విడివిడిగా గ్రహించినప్పుడే ఆ పాయింట్ వస్తుంది. అలా కాకుండా ఉన్నదంతయో అదే పరమాత్మ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రేస్ ఉండదు. ఇన్ని వేల పువ్వులతో పూజ చేయాలి, లేదా ఇన్ని వేల పత్రములతో పూజ చేయాలి, ఇన్ని ఫలములతో పూజ చేయాలి అనేటటువంటి ఆ క్వాంటిటీ కి సంబంధించినటువంటి ఒక డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇంకా దాంతో సంబంధం లేదు క్వాంటిటీ తోటి. సుఖరాధనశ్చ, ఆరాధన చేయడం చాలా సుఖం అయిపోతుంది. అంటే ఆరాధనలో ఆయాసం పోతుంది. ఇప్పుడు లక్షపత్రి పూజ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది చాలా కొన్ని రోజులు ఆర్గనైజ్ చేసుకుని రోజంతా పూజ పడుతుంది. ఒక హాఫ్ డే పడుతుంది అది చేయడానికి. మరి అంత ప్రయత్నంతో చేయవలసిన అవసరము ఉండదు. సుఖరాధనశ్చ, చాలా సుఖముతో కూడుకున్నటువంటి ఆరాధన కూడా అయిపోతుంది. అంటే అంతటా పరమాత్మయే ఉన్నాడు అని గ్రహించడానికి ఇంకో మోటివేషన్, రెండో మోటివేషన్. మొదటి మోటివేషను అనంత ఫలము, రెండో మోటివేషను ఆరాధన కూడా చాలా సింపుల్ అయిపోతుంది. ఒక్క పుష్పము, ఒక ఫలము, ఒక చిన్న నీటి చుక్కతో లేదా ఒక పత్రముతో అయిపోతుంది ఆరాధన అని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. చాలా మంచి శ్లోకం, చాలా పాపులర్ శ్లోకం కూడా ఇది. ఏదో ఒక పుష్పము, ఫలము, ఒక పండు, ఒక చిన్న కొంత ఉదకముతోనూ నన్ను ఉపాసన చేస్తే ఆ ఉపాసనలో ఉన్నటువంటి ఆ వస్తువుని నేనే పొందుతున్నాను. తదహం భక్తి ఉపహృతం, ఆ భక్తితో సమర్పించుకున్న దాన్ని నేనే అశ్నామి ప్రయతాత్మన. అంటే శ్రద్ధతో కూడుకుని, శ్రద్ధతో అంతయు కూడా ఒకటే పరమాత్మ ఉన్నది. శ్రద్ధ అంటే అర్థం అలాగే చెప్పుకుంది. ఆ శాస్త్రము చెప్తున్నటువంటి ఆ వాక్యం, ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నటువంటి వాక్యం ఏంటి? అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. చాలా క్లియర్ గా చెప్పాడు. ఎక్కడ ఇంకా మళ్ళీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు అందులో. సో దాని మీద ఒక రకమైనటువంటి ఎంతూజియాజం. ఏ దేవతని మనము ఉపాసన చేసినా కూడా ఇది ఆ పరమాత్మకే చెందుతున్నది. ఆ విషయము పట్ల ఒక అనంతమైనటువంటి ఉత్సాహంతో గ్రహించి దానిని ఉపాసన చేయుట, అది ప్రయతాత్మ. అంటే
ఆ శ్రద్ధతో ఉపాసన చేస్తే ఉపాసన చాలా సింప్లిఫై అయిపోతుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.